హరే కృష్ణ అందరికీ. మన ఇస్కాన్ ప్రొద్దుటూరు వారు చాలా ఘనంగా శ్రీ శ్రీ నితాయ్ గౌర్ సుందర్ రథయాత్ర అయితే నిర్వహించారు. ఈ రథయాత్రకి చాలా మంది ముఖ్య అతిథులు అయితే వచ్చారు. వారిలో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, బాలాజీ ఇంకా నరసింహ, వీళ్ళిద్దరు మన ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి పాదయాత్ర రథ సారథులు వీళ్ళిద్దరు. చూడండి, ఈ రథయాత్ర వేడుక చూడడానికి ప్రొద్దుటూరులో ప్రజలందరూ మైదుకూరు నుంచి, ముద్దనూరు నుంచి, జమ్మలమడుగు నుంచి ఇలా వేరే వేరే ఊర్ల నుంచి అయితే వచ్చారు మన ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి రథయాత్ర చూడడానికి. ఈ రథయాత్రని చాలా ఘనంగా నిర్వహించారు. చూడండి, రంగోలీ ముగ్గులు ఎంత అందంగా వేశారు. ఈ రంగోలీ ముగ్గులు ఇక్కడ ఒకటే కాదండి, వస్త్రభారతి నుండి రథయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి శివాలయం సర్కిల్ మీదుగా, రాజీవ్ సర్కిల్ మీదుగా మన ఇస్కాన్ మందిరానికి చేరుకుంటుంది. అక్కడి వరకు అయితే ఈ ముగ్గులన్నీ కంటిన్యూగా వేశారు. నేనైతే ఈ ముగ్గులు వేయలేదు, ముగ్గు చాలా అందంగా ఉంది అనేసి ఫొటోస్ అయితే దిగాను. ఈ రథయాత్ర సాయంత్రం 4 గంటలకి మొదలై రాత్రి 9 గంటలకైతే అయిపోయింది. మన ప్రొద్దుటూరు వారు నిర్వహించిన ఈ రథయాత్రలో ముఖ్య అతిథులుగా శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారు, ఇంకా తిరుపతి నుండి శ్రీమాన్ నిత్యముక్త ప్రభు వారు కూడా ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ఇక్కడ శ్రీమాన్ నిత్యముక్త ప్రభు వారు రథయాత్ర విశిష్టత గురించి మనకు తెలియజేస్తున్నారు. అందుకే చైతన్య బాబు ఏం చేశారంటే, నాకు ఇంత పండగ చేస్తారా, అయితే ఈ పండగలో భాగంగా నేను జగన్నాథ రథం నేనే కూర్చుంటానని చెప్పి చైతన్య మహాప్రభు నేను చూశాను. ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గౌర పూర్ణమి ఇక్కడ జరిపినట్లుగా జరపరు. ఇక్కడ ఆల్మోస్ట్ మాయాపూర్లో ఎంత ఘనంగా చేస్తారో అంత ఘనంగా చేస్తారు ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా ఈ రథయాత్ర మొదలవుతానే మీకు తెలిసిన బంధుమిత్రులకి ఫోన్ల ద్వారా ఇంకొక ద్వారా మీరు పిలిచి రథం కాసేపు అయినా ఎందుకంటే చెప్పాను కదా, ఏమది రథేతు వామనం దృష్టి అంటే ఈ మాసం జ్యేష్ఠ మాసానికి అధిపతి వామనమూర్తి లాగితే పునర్జన్మ లభించతే, అంత గొప్పదనమాట. అందుకని మీరు మీ బంధుమిత్రులకు ఫోన్ చేసి పిలిచి వాళ్ళకు కూడా ఈ రథాన్ని లాగే అవకాశం ఇవ్వండి. ఇక్కడి నుంచి బయలుదేరి రథము ఏమది శివాలయం సర్కిల్ మీదుగా మన ఇస్కాన్ మందిరానికి వెళ్తుంది. అందువల్ల ఈ లోపల మీరు స్వామివారి యొక్క రథోత్సవాన్ని మీరు మొబైల్లో చూపించినా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు, పెద్ద దూరం ఏం కాదు. ఈ అవకాశాన్ని అందరికీ ఇవ్వాలనేటువంటి దయాగుణం గురించి చెప్తున్నాను. ఎందుకంటే స్వామీజీ ప్రభుపాదే ఆ విధంగా దయాగుణంతో భారతదేశాన్ని వదిలిపెట్టి అమెరికా దేశానికి వెళ్ళి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థను స్థాపించి ఉండకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? లేదు. అందువల్ల ప్రభుపాదుల వారి యొక్క భావాన్ని పుణికి పుచ్చుకొని తిరుపతి మందిరంలో కంఫర్ట్గా ఉన్నాడు ఆయన. దాన్ని వదిలిపెట్టేసి పాదయాత్రకి వెళ్ళాడు. ఆ పాదయాత్రలో సౌకర్యంగా సేవ చేసుకున్నాడు. దాన్ని వదిలిపెట్టి ప్రొద్దుటూరు పట్టణంలో వచ్చి కూర్చొని ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మందిరం దగ్గర ప్రతి ఒక్కరికి కూడా భక్తులు ప్రేమతో ప్రసాదాన్ని సిద్ధం చేశారు. మాతాజీలు ఎడంవైపు రథాన్ని, మాతాజీలు ఎడంవైపు, ప్రభుజీలు కుడివైపు ఆ తాడు పట్టుకొని రథాన్ని లాగండి. దయచేసి ఇటు సైడ్ ఉన్నటువంటి ప్రభుజీలు అందరూ కూడా అటువైపు కుడివైపుకి వెళ్ళండి. చిన్నపిల్లలు అందుకు ఉంటే జాగ్రత్త, రథం టైర్ల కింద పడే అవకాశం ఉంటుంది. మీరు ఎవరైతే తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారో చిన్నపిల్లలు జాగ్రత్త, వాళ్ళని కొంచెం ఆ రథానికి దూరంగా ఉంచండి. ఈ పండుగని విజయవంతం చేసి భగవంతుని కృపను పొందేదానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక. ఇప్పుడైతే శ్రీమాన్ ప్రణవానంద ప్రభుల వారు, శ్రీమాన్ నిత్యముక్త ప్రభు వారు రథయాత్రని వారి చేతుల మీదుగా ఈ కటన్ లాగి ప్రారంభం చేస్తున్నారు. మీరు కూడా చూడండి. జై జగన్నాథ్, సౌండ్ ఎక్కడ రాలేదు. జై జగన్నాథ్, జై బలదేవ్, జై బలదేవ్. ప్రభు వాళ్ళు కటన్ ఓపెన్ చేస్తానే ఇలా డ్రోన్ కెమెరాతో పుష్పాలను అయితే కురిపించారు. Hare
జరుగుతున్నటువంటి ఈ రథయాత్రలో పాల్గొనేటటువంటి భక్తులందరికీ కూడా వాటర్ ఇచ్చేటటువంటి భక్తులు రథం వెనకలికి వెళ్తే వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, మీరు భక్తులు వాటర్ ప్యాకెట్స్ ఇవ్వచ్చు. హరే కృష్ణ. ఇక్కడ రథం ముందర ఒక 5 నిమిషాలు వాళ్ళు పెద్దలు వచ్చి హారతిస్తారు. కొంచెం వెనక్కి చేరుకోండి, కొంచెం వెనక్కి చేరుకోండి. 2 నిమిషాలు హారతిస్తారు. తర్వాత అందరూ కూడా ఇక్కడ పాల్గొనొచ్చు. హరే కృష్ణ పుస్తక వితరణ చేసి చంద్రకేశ్వర ప్రభు ఇక్కడ రథం ముందర ప్రభు మా కొంచెం వెనక్కి వెళ్ళాలి. రథం లాగేది మీరే, మేము ఎవరం లాగము. కొంచెం వెనక్కి వెళ్తే మా కొంచెం వెనక్కి వెళ్ళండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ. రథం యొక్క గోపురాన్ని కిందికి దించడం మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ సారి చూడడం. మామూలుగా అయితే గోపురం పెద్దగా ఉంటుంది కదా రథానికి, అప్పుడు రథం మీద ఎక్కి కట్టెలతో వైర్లని దాటిస్తారు. ఇప్పుడు ఈ రథానికి అలా కాకుండా రథం పైకి ఎవరు ఎక్కకోకుండా వీళ్ళు కింద నుంచి గోపురాన్ని కిందికి దించుతున్నారు, మళ్ళీ ఎత్తుతున్నారు. ఐడియా అయితే చాలా బాగుంది. ఎందుకంటే భగవంతుడు ఉన్న రథం పైకి మనం కాళ్ళు పెట్టి ఎక్కితే బాగుండదు కదా, అందుకని ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి అద్భుతమైన రథాన్ని నేను ఎప్పుడు ముందు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడలేదు. ఈ రథయాత్రలో భక్తులు కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు హరే కృష్ణ. టైర్ల దగ్గర ఎవరు ఉండద్దు, టైర్ల దగ్గర ఎవరు ఉండకూడదు. రథం ముందర ఒక 5 మీటర్లు వదిలేసి ముందుకు వెళ్ళాలి. 5 మీటర్లు లోపల పట్టుకోకూడదు ఎవరు. అందరు ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళండి. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम. రథయాత్రకి చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు. చూడండి ఎంతమంది వచ్చారో. ఇప్పుడైతే ఇది ప్రొద్దుటూరులో దసరాకి ఎంతమంది జనాలు అయితే వస్తారో అంతమంది వచ్చారు. మన ఊర్లో రథయాత్ర జరుగుతుంటే నేను రథం లాగకుండా ఎలా ఉంటా, అందుకనే రథం లాగనీకైతే వెళ్ళాను. కానీ అక్కడ తాడు పట్టుకోనికి కానీ ప్లేస్ లేదు. అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఒక్క నిమిషం అన్న రథం లాగనీకైతే వాళ్ళని అడిగాను కొంచెం తాడు వదలమని, వాళ్ళు తాడిచ్చారు. ఇంకా తాడు పట్టుకొని నేనైతే రథం లాగాను. కొంచెం దూరం అయితే, కొంచెం దూరం కాదు, ఒక్క నిమిషమే రథం లాగాను. శ్రీమాన్ మద్రేష్ ప్రభు వారు చెప్పారు, రథం ముందర కానీ రథం వెనకాల కానీ నడిచినా కూడా జన్మ ధన్యం అయిపోతుంది అని. ఇంకా నేను తాడు పట్టుకొని అయితే లాగాను కొద్దిసేపు. అందరికీ అవకాశం రావాలని నేనైతే కొద్దిసేపు లాగి రథాన్ని ఇంకా పక్కకైతే వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమాన్ మద్రేష్ ప్రభుజీకి, శ్రీమాన్ నిరంజన్ ప్రభుకి, అలాగే మన ప్రొద్దుటూరులోని ఇస్కాన్ భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Hare Hare Krishna Hare ఇక్కడ మీరు చూసినట్లయితే గోపాలి స్కూల్ పిల్లలు వేషధారణ అయితే ధరించారు. ఒకరైతే శివుడు, ఇంకొకరు బ్రహ్మ, నారదముని, నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు. చిన్నపిల్లల్లో చాలా ముద్దుగా ఉన్నారు ఇలా వేషధారణ ధరించి. రథం ముందరైతే ఇలా కీర్తన చేసుకుంటా నృత్యం చేస్తూ వస్తున్నారు భక్తులు. Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna భోజనం ప్రసాదంతో పడి పెట్టగట్టుగానే ఇస్తారట. రథం గుడికాడికి పెట్టాలి. శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారు భక్తులందరి మీద పుష్పాలను అయితే చల్లుతున్నారు. చూడండి ఎంత బాగా అద్భుతంగా ఉందో ఈ దృశ్యం అయితే చూడడానికి. అలాగే రథం లాగేటప్పుడు వెన్న లడ్డూలను కూడా వేశారు. చాలా మంది భక్తులు క్యాచ్ అయితే పట్టుకున్నారు. మేము కూడా ఒక లడ్డు అయితే పట్టుకున్నాము. శ్రీమాన్ ప్రణవానంద ప్రభు రథంలో నుంచి అయితే ఇందాక దిగి వచ్చారు. ఇప్పుడైతే ఇక్కడ నృత్యం చేస్తున్నారు చూడండి. Krishna Krishna Hare जय जगन्नाथ बोलो जय जगन्नाथ जय जगन्नाथ. శ్రీ శ్రీ నితాయ్ గౌర సుందర్ మహారథయాత్రకి జై. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీమాన్ మద్రేష్ ప్రభుజీకి జై. చూశారు కదా శ్రీ శ్రీ నితాయ్ గౌర సుందర్ మహారథయాత్ర ఎంత అద్భుతంగా జరిపారో మన ఇస్కాన్ ప్రొద్దుటూరు వారు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంతే ఈ వీడియో. హరే కృష్ణ.